చేస్తారు, మన దేవుణ్ణి నమ్ముతారు. మరలా చెబుతున్నాను, దేవుణ్ణి నమ్మిన తర్వాత ఇల్లు కట్టుకున్నావు అని అంటే ఇల్లు కట్టుకోలేకపోతున్న వారందరూ కూడా ఆటోమేటిక్గా ఎవరిని నమ్ముతారు? దేవుణ్ణి నమ్మేస్తారు. దేనిని బట్టి? మనం కట్టుకోవడాన్ని బట్టి. మన పిల్లలే పాస్ అవుతున్నారు అని అంటే ఫెయిల్ అయిన వారందరూ ఆటోమేటిక్గా ఎవరిని నమ్ముతారు? దేవుణ్ణి నమ్ముతారు. దేనిని బట్టి అంటే మనం దీవించబడ్డాన్ని బట్టి. కానీ లోకం ఏమనుకుంటుందంటే ఈ దీవెన కేవలం ఆయన నమ్మిన వారికే కాదు, నమ్మని వారికి కూడా వస్తుంది. కాబట్టి ఇందులో ప్రత్యేకించి దేవుని పాత్ర ఏముంది? నమ్మిన వారికి ఇదే జరిగి నమ్మని వారికి ఇదే జరిగితే మళ్ళీ సెపరేట్గా నేను వెళ్ళి ఆయన నమ్మడం ఎందుకు అని మీరు అనుకుంటున్నారేమో. కొర్నేలి అనేటటువంటి ఒక భక్తుడు మనకు కనబడుతూ ఉంటాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో కొర్నేలి అనేటటువంటి ఆయన చాలా ధర్మ కార్యాలు చేసినవాడు, చాలా గొప్ప మనసు కలిగినటువంటి వాడు. అవును, అతను ఆటోమేటిక్గా ఒక అధికారిగా ఉన్నప్పటికీ, అతని కింద చాలామంది పనివారు ఉన్నప్పటికీ, అతను చేసేటటువంటి ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకంగా వెళ్ళినప్పుడు పేతురును పంపించి, పేతురు నువ్వు ఆ ఇంటిని దర్శించి ఆ ఇంటికి ఒకటి లోటు ఉంది, ఆ లోటును నువ్వు తీర్చాలి అని అన్నాడు. ఏంటి అతని కుటుంబంలో లోటు? ఆస్తి లేదా? పలుకుబడి లేదా? అధికారము లేదా? ఆశీర్వదింపబడిన కుటుంబం కాదా అని అంటే అవును, భౌతిక సంబంధంగా అన్నీ ఉన్నాయి. కానీ ఆ కుటుంబానికి ఒక లోటు ఉంది. అదేంటి అని అంటే రక్షణ అనేటటువంటి ఆ కుటుంబానికి అందుబాటులో లేదు. ఈవేళ ప్రపంచవ్యాప్తంగా ఏమనుకోవచ్చు అని అంటే మేము హ్యాపీగా దీవించబడ్డాం, హ్యాపీగా మా పిల్లలు సెటిల్ అయిపోయారు, చాలా ఆనందంగా మా ఫ్యామిలీ ఉందని అనుకుంటున్నారేమో. గుర్తుపెట్టుకోండి, అన్నీ మన కుటుంబానికి అందుబాటులో ఉన్నాయేమో, కానీ సర్వ సృష్టిని చేసినటువంటి దేవుని కృప మనకు అందుబాటులో లేదు. అది పొందాలంటే నేను ఏం చేయాలి? అది ఈరోజు నేను మీతో మాట్లాడే విషయం. అదేం చెప్పాలి అని ప్రయత్నం చేస్తున్నారు అని అంటే మీరు గమనించారు, ఇక్కడ అసలు ఆయన మనుషుని జ్ఞాపకం చేసుకునడానికి వాడు ఏపాటి వాడు. కానీ దేవుడు లోకంలో ఉన్న మనుషులను ఎందుకు ప్రేమిస్తున్నాడంటే దానికి రీజన్ ఒకటే, మనిషి అనేటటువంటి వాడు దేవుని పోలుకు చెప్పున దేవుని స్వరూపమందు చేయబడ్డాడు. అందుకే మనలో ఇంటర్నల్గా చాలా స్వభావాలు ఉంటాయి. బ్రదరు ముందుగా నవజీవన్ గారు మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. వాస్తవానికి వారు దాన్ని కంటిన్యూ చేసి ఉండొచ్చు. ఏదంటే ప్రేమ అనేటటువంటి దాని గురించి మొదలు పెట్టారు. కానీ ఆయన చెప్పినటువంటి కాంటెక్స్ట్ ఒకవేళ అది మళ్ళా దాన్ని డిస్టర్బ్ చేస్తుందని దాని కాకుండా వారు చెప్పాలనుకునే టాపిక్ వైపు వెళ్ళారు. ప్రేమ అనేటటువంటి దాని గురించి వారు మొదలు పెట్టినప్పుడు వాస్తవంగా మీరు గమనిస్తే అసలు ప్రేమ అనేటటువంటిది మనిషి స్వభావం కాదది. అది ఎవరి స్వభావం? అది దేవుడి స్వభావం. దేవుడు లోకమును. కాబట్టి ప్రేమ అనేది మనిషి క్వాలిటీ కాదు, అది ఎవరి క్వాలిటీ? అది దేవునిది. అంటే దేవుడిలో ప్రేమ ఉంది. ఇప్పుడు ఆ ప్రేమ ఎవరిలోకి వచ్చింది? మనుషుల మీదకి వచ్చింది. మనుషుడు దాన్ని ఎందుకు వాడుకుంటున్నాడు? కుక్కని ప్రేమిస్తున్నాడు, భార్యని ప్రేమిస్తున్నాడు, పిల్లల్ని ప్రేమిస్తున్నాడు, తన ఇంటిని ప్రేమిస్తున్నాడు, తన ఆస్తిని ప్రేమిస్తున్నాడు, తన కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు, తనకి తెలిసిన వాళ్ళందరినీ ప్రేమిస్తున్నాడు, ఒక్క దేవుణ్ణి తప్ప. అంటే దేవుడిలో ఉన్నటువంటి స్వభావం మనలోకి వచ్చిన తర్వాత మనం దానిని దేని కొరకు వినియోగించాలో, ఎవరి కొరకు వినియోగించాలో అర్థం కాకుండా ఉండిపోవటం వల్ల దేవుడు తన కుమారుడైనటువంటి యేసుని ఈ లోకానికి ఆయన పంపించాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చూపించాడు? మీరు చెప్పండి. ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చూపించాడు? ఎక్కడైనా మంచి స్థలం నుండి చెప్పండి, కొనేద్దామన్నాడా? ఎందుకంటే ఆ రోజుల్లో పెద్ద ఖరీదైనవి కూడా ఏమీ కాదు, అంతే కదా. నాకు చాలా సందర్భాలు అనిపిస్తుంది. దేవుడు అబ్రహామును ఆశీర్వదించి నువ్వు నీ భార్యను తీసుకున్నాడు అన్నాడు. అతను భార్యను తీసుకుని నడుచుకుని వెళ్ళిపోతున్నాడు. గూగుల్ మ్యాప్ లేదు పెట్టుకుని నడుచుకుని వెళ్ళిపోవడానికి. పోనీ ఎక్కడో రూట్ మ్యాప్ తెలియదు ఆ ప్రదేశానికి వెళ్ళడానికి. దేవుడు నడిపేస్తున్నాడు, ఇతను తన భార్యతో పాటు నడుచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడంటే ఒక దేశంలోనికి వెళ్ళాడు. ఏ దేశము? కానాను అనేటటువంటి దేశంలోనికి. దేవుడు అన్నాడు ఈ దేశం అంతా నీదే అన్నాడు. ఏంటట? ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టాం, ఈ పొలం ఎవరితో నాకు తెలీదు, కానీ ఈ మీటింగ్ కోసం వాళ్ళు ఈ స్థలాన్ని ఇచ్చారు, చాలా ప్రేమించి ఇచ్చారు. వారికి వందనాలు. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించాలని నేను కోరుకుంటున్నాను. ఈవేళ మీటింగ్ ఇక్కడ పెట్టారు. వాళ్ళు అడుగుంటారు, నాకు తెలిసి స్థానిక సంఘం కూడా, సార్ ఎన్ని రోజులు మీటింగ్లు అని? 3 రోజులు. రేపు కూడా ఇక్కడ అందరూ వచ్చి మంచాలకి పడుకుంటారు అనుకోండి మామూలుగా. మనం 3 రోజులు ఒప్పుకున్నాం కదంటే, అంటే 3 రోజులకి పర్మిషన్ తీసుకుని ఉండటం లేరు. ఇక రోజంతా కూడా మీ పిల్లలు క్రికెట్ బ్యాట్లు పెట్టుకుని ఇక్కడికి వచ్చేసి ఇక మీరు కూడా చుట్టాలన్న ఇక్కడ టెంట్లు వేసేసుకుని ఇలా దీన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడేస్తూ ఉంటుంటే ఈ యజమాని ఆటోమేటిక్గా ఏమనుకుంటారు? ఇది చాలా ప్రమాదకరంగా
ఉన్నా రేపు తెల్లారేటప్పటికి స్టేజ్ ఉండదు, లైట్లు ఉండవు, ఏముండవు, మొత్తం అన్ని ప్యాకప్. ఎందుకు? రీజన్ ఒకటే, ఆ యజమాని మనకు 3 రోజులు పర్మిషనే ఇచ్చారు. ఆ 3 రోజులు మనం వాడుకొని ఉపయోగించుకుని ఇక్కడ మరలా మీరు గమనించండి, వెళ్ళేటప్పుడు మరలా ఎలా పడితే అలా వెళ్ళిపోవడం లేదు. నాకు తెలిసి రేపు యవనస్తులు తెలిసి నేను చెప్పేది రేపు అనిపిస్తే మీరు జ్ఞాపకం చేసుకుంటారు. ఒక చిన్న గ్లాసు కూడా ఎక్కడ ఉండడానికి వీలు లేదు. అంత నీట్గా మీరు క్లీన్ చేసి ఇస్తేనే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు అడిగేటప్పుడు పర్మిషను ఇస్తారు. ఒకవేళ ఎక్కడెక్కడ ఇలాగే వదిలేసి ఇచ్చావు కదా రేపు పొద్దు నువ్వే సర్దుకొని అన్నారు అనుకోండి, ఆయన ఏమంటాడు? అవును అయింది కాబట్టి ఆయన సర్దుకుంటాడు. కానీ ఇంకొకసారి మనం వచ్చి అడగటానికి మనకు రైటు ఉండదు. ఎందుకు రైట్ ఉండదు అంటే ఆయన అప్పగించిన దానిని తిరిగి మరలా జాగ్రత్తగా ఆయనకి మనం అలాగే అప్పగించాలి. కానీ దేవుడు మనకిచ్చిన జీవితాన్ని తిరిగి మరలా మనం ఆయనకి అప్పగించడానికి సిద్ధంగా లేవు. కారణం ఏంటంటే మనం వివిధమైనటువంటి తంత్రాలతో నిమగ్నం అయిపోయి ఉన్నాం భూమి మీద. ఒకడు బిజీగా బిజినెస్లో ఉన్నాడు, ఒకడు బిజీగా జాబ్లో ఉన్నాడు, ఒకడు బిజీగా స్టడీలో ఉన్నాడు. భూమి మీద ఉన్నటువంటి భౌతిక సంబంధమైనటువంటి పనుల్లో మనం చాలా నిమగ్నం అయిపోయి ఉన్నాం. ఎంత బిజీగా ఉన్నటువంటి మనకి ఒక్క నిమిషం ఆగి దేవుడి గురించి ఆలోచించేంత టైం మన దగ్గర లేదు. టైం లేదంటున్నాను, నాకు తెలిసి ఇంకో అరగంట నా టైముని. ఎందుకంటే ఇంకో అరగంట తర్వాత కూడా నాకు టైము లేదు. ఈవేళ మన పని అంతా కూడా ఏమైపోయిందంటే బిజీగా ఉండటం వల్ల దేవుని గురించి కూడా చిటుకులో నేను చెప్పేది, చిటుకులో మీరు నేర్చుకోవాలి. బయటకు రోడ్డు ఎక్కడైనా చిటుకులో అంతే. బాగా చెప్పారు బ్రదర్, వందనాలు. చిటుకులో మర్చిపోవాలి. అందుకే 3 రోజులు ప్రసంగాలు విని ఏమన్నారంటే చితకొడేహారని అంటాడు. ఏం చితకొడేహారు? గుర్తుంటాయి కదా. ఎప్పటి వరకు ఎన్ని ప్రసంగాలు వినుంటారు, ఎంతమంది ఎన్ని ప్రసంగాలు చెబితే మీరు వినుంటారు. కానీ ఈ ప్రసంగాలన్నీ మనం కేవలం ఎక్కడి దాకా నడిపించాయి అంటే వచ్చి కూర్చోబెట్టడం వరకే నడిపిస్తున్నాయి తప్ప వాటి ప్రకారంగా జీవించడానికి అవి మన మీద ఎందుకు ప్రభావం చూపించడం లేదు. మనం అనుకోవచ్చు ఒక దైవజనుడికి పెద్ద పనే ఉందండి, పొద్దు నుంచి రాత్రి దాకా మా ఇంటి చుట్టూ తిరగాలి, పొద్దు నుంచి రాత్రి దాకా నాకు అన్ని చెబుతూ ఉండాలని. అంటే ఒక సువార్థికుడికి అంతకు మించి వేరే పని లేదనుకున్నావా? ఓకే, సువార్థికుడు కనుక మన ఇంటి చుట్టూ తిరిగి మనల్ని బాగా వాక్యంలో బలపరచడానికి పదే వేదన చెందుతాడు. అది వదిలే, ఎందుకంటే నీ పని నా పని ఏంటి అంటే ఆయన వస్తే వచ్చాడని సంతోషపడ్డమేనా? ఇక మనకంటూ బాధ్యత లేదనుకుంటున్నారా? ఇవన్నీ గమనించినటువంటి కీర్తనకారుడు అన్నాడు, అసలు నీ సృష్టిని చూస్తుంటే నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నాడు వాడు ఏపాటి వాడు. ఎందుకంటే మనిషి అవసరం తీరేదాకా ఒకలా ఉంటాడు, అవసరం తీరిపోయిన తర్వాత తెలుసా మీకు, మీ ఇళ్లలో లేదంటే మీ కుటుంబంలో ఎంతమందిని చూసుంటారో పన్ను ఉందంటే చాలు మీరు లెక్క ముందే ఇంటి దగ్గర ఉంటాడు. పని అయిపోయిందంటే మీ గుమ్మ మీద కూర్చుంటారు, కానీ గుమ్మ ముందు చెల్లి మీ వంక చూడటం. రీజన్ ఒకటే, ఎందుకంటే మీతో పని లేదు. మనిషి యొక్క ఆలోచన ఎప్పుడూ కూడా తనకు అవసరం ఉంటే ఒకలాగా, అవసరం తీరితే మరొకలా ఉంటాడు. కానీ దేవుడు అలాంటి కాదు. ఎందుకు? దేవుడు మనిషి కంటే ప్రత్యేకింపబడిన వాడు అని అంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానే ఉంటాడు. ప్రభువుని గురించి చెబుతూ ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఏకరీతిగానే ఎందుకున్నాడు అని అంటే దేవుడు అనేటటువంటి ఆయన ఎలా పడితే అలా మారిపోయేవాడు కాదు. ఆయన స్వభావం, ఆయన నేచరు మారిపోయేది కాదు. కానీ మనిషి యొక్క నేచర్ ఎలాంటిది అంటే అవసరాన్ని బట్టి మారతాడు, అవసరం తీరాక మారతాడు, అవసరం ఉంటే మారతాడు, అవసరం లేకపోతే మారతాడు. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఎందరినో చూసి చాలా ప్రాక్టికల్గా నేర్చుకుంటూ ఉంటాం. ఇలాంటి వాళ్ళతో ఉండకూడదని, ఇలాంటి వాళ్ళతో ప్రయాణం చేయకూడదని, ఇలాంటి వాళ్ళని నమ్మకూడదని, ఇలాంటి వాళ్ళతో తిరగకూడదని మనం చాలా మందిని చూసి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. నిజంగా చెప్పండి, చిన్నప్పుడు మనం స్కూల్స్లో జాయిన్ అయినప్పుడు మనకి LKG నుంచి ఫస్ట్ క్లాస్ దాకానో, ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ దాకానో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఆ తర్వాత హై స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ మారుతారు. ఒకవేళ వీళ్ళ మనతో చదివితే పర్లేదు, లేదంటే ఒకవేళ నేను ఒక్కడినే ఇంకొక స్కూల్కి వెళ్ళానంటే నాకు ఫ్రెండ్స్ మారుతారు. మళ్ళీ కాలేజ్కి వెళ్ళిన తర్వాత నాకు ఫ్రెండ్స్ మారుతున్నారు. అంతేకాదు మరలా నేను యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత నాకు వేరే ఫ్రెండ్స్ వస్తున్నారు. ఒకవేళ నాకు ఉద్యోగం వచ్చి నేను హైదరాబాద్ వెళ్ళానంటే నాకు మరలా ఎవరు మారుతున్నారు? ఫ్రెండ్స్ మారుతూ ఉన్నారు. అంటే నా పనిని బట్టి, నా ప్రయాణాన్ని బట్టి, నా పరిస్థితిని బట్టి నాతో అనుబంధం కలిగిన వారు ఏమవుతున్నారు? మారుతూ ఉన్నారు. ఇది మనలో వచ్చే మార్పు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, నువ్వు పుట్టినప్పుడు ఏ దేవుడు ఉన్నాడో, నువ్వు పెరిగినప్పుడు ఏ దేవుడు ఉన్నాడో, మళ్ళీ ఆశీర్వదించిన ఆ దేవుడే రేపు మరణించిన తర్వాత కూడా ఆ దేవుడే. ఎందుకంటే ఆయనలో ఏ మార్పు లేదు. మరి